ఇప్పుడు నేను యానాంలో ఉన్నాను, అగ్రహారంలో ఉన్నాను. మనకి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఇవాళ మనం చేయబోయేది చీర మీను ఐటమ్. మీను అంటే చేప, చీర అంటే మనం కట్టుకునే లేడీస్ కట్టుకునే చీర, మనకు తెలిసిందే. ఇక్కడ ఈ గౌతమి గోదావరి పాయ్ ఉంది. ఇక్కడ చీర మీను అనే చేప దొరుకుతుంది. ఎంత సూటిగా సుత్తి లేకుండా ఆ పేరు పెట్టారు, ఎప్పుడు పెట్టారో ఎవరు పెట్టారో కానీ మహానుభావులు, ఎంత స్పష్టంగా ఉందండి. ఈ చీరమీను అనే చేప సన్నగా నులిపురుగులాగా ఉంటుంది. సులభంగా చేతికి దొరకదు, వలకి దొరకదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఒక పాత చీర తీసుకుని నీటిలో పడతారనమాట. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మాత్రమే ఈ చేప దొరుకుతుంది. ఇప్పుడు మనకి మల్లాడి ఉదయలక్ష్మి గారు ఈ చీరమీను కూర చేయబోతున్నారు. అమ్మ, ఈ కూర ఎలా చేస్తారు, ఏ పదార్థాలు వాడతారు? చీరమీను కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చీరమీను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, జీలకర్ర. చేయండి. ఫస్ట్ చీరమీను తీసుకుని రైట్ అమ్మా, దాంట్లో ఉప్పు కారం వేయాలండి. వేయండి. తర్వాత కారం అండి. అంటే ఉప్పు కారం వేసి స్పూన్తో కానీ చేత్తో కానీ కలపాలి. కలిపిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇంకా కావాలా వద్దా అన్నది, అంతే కదమ్మా? అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు ఉప్పు కారం వేసి కలుపుతున్నామండి. కాసేపు తర్వాత దాని పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, ఇంకా కావాలా వద్దా అన్నది. ఇప్పుడైతే మనం ఉప్పు కారం కలిపామమ్మా. తర్వాత అంతే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ కలిపిన పేస్ట్ అండి ఇది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపిన పేస్ట్. అవునండి. ఎంత అవసరమో అంత వేసేయండి. ఓకే. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూరింది. ఇప్పుడు అందులో కలుపుతున్నామండి. తర్వాత ఈ మసాలా కూడా వేయాలండి, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి అన్ని ఒకేసారి వేసేసుకోవాలండి. అమ్మ, ఈ మసాలాలు ఏమేమి కలిపారు? జీలకర్ర, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఓకే, అల్లం వెల్లుల్లి మొత్తం అన్ని కలిపి పెట్టాను, మిక్సీ చేసి. ఓకే. ఈ మసాలా కూడా ఇప్పుడు ఇందులో ఇప్పుడే కలిపేస్తారు. అవునండి. అంటే ఇందులో పెద్దగా తయారు చేయడానికి మొదలెట్టిన ఓన్లీ ఆయిల్ ఒకటి వేసి అలా వేస్తాం అంతే అండి. అంటే చాలా స్మూత్ గా ఉంటుంది కదా. ఓకే అమ్మ, కలిపేయండి. ఇప్పుడు చక్కగానే కలుపుతున్నారు. వండేటప్పుడు కలపకూడదమ్మా కొంచెం? అవునండి. ఒకసారి అలాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా, అప్పుడు చాలా నెమ్మదిగా కలపాలండి. జాగ్రత్తగా. ఓకే. స్టవ్ ఆన్ చేసుకుందాం. చేయండి. ఆయిల్ వేద్దామమ్మా. ఇది చాలా సింపుల్ తయారీ ప్రక్రియ. అయితే స్ట్రైట్గా అన్నమాట, జస్ట్ మొత్తం మసాలాలు చేపలోనే కలిపేశారు. దీంతో గారెలు కూడా చేయొచ్చండి. ఓ, అంటే దీనికి ఏ పిండి కలుపుతారమ్మా? శనగపిండి, కొంచెం ఎగ్, ఇవి వేస్తామండి. ఉల్లి, మసాలా పేస్ట్ కొంచెం వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం. ఓకే. వేడివేడిగా తినాలి. అచ్చా అచ్చా అచ్చా. వేద్దామండి, ప్లీజ్. వేడెక్కిందమ్మా. అదేంటమ్మా అలా సర్దుతున్నారు? అంటే అంతా వేడెక్కుతుంది కదండి, అది ఎక్కువ కలపకూడదు కదా. అది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి అంతే. అంటే మొత్తం సర్దేశారు, పరిచేశారు. అవునండి, అలా మూత పెడదా అండి? పెట్టండి అమ్మా. ఎక్కువ కలపకూడదండి, ఎక్కువ సార్లు 2 times 3 times. తర్వాత వాటర్ ఏం పోయకూడదండి. ఆ వాటర్ వచ్చేస్తుంది, ఉల్లిపాయ వాటర్ ఉంటుంది కదండి, అదే వస్తుంది, సరిపోతుంది అన్నమాట. ఉల్లిపాయ నీళ్ళే సరిపోతాయి. తర్వాత ఇందులో పోపు వేయడం అలాంటివి ఏమి చేయలేదు? ఏం ఉండదండి. ఇంకా బిగినింగ్ లో కాస్త పోపు వేయడం అదే